ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దేవనగరంలో చిరుత చిక్కింది. గుంతలో చిక్కుకొని ఉన్న చిరుతను గుర్తించారు అక్కడి గ్రామస్తులు. చిరుతను బంధించడానికి వలలు వేశారు. తిరుపతి నుంచి వచ్చిన టైగర్ రెస్క్యూ టీం చిరుతను బంధించి అడవిలో వదలనున్నారు. ఎట్టకేళ్లకు అధికారులను గ్రామస్తులను భయపెట్టినటువంటి చిరుత చిక్కింది. అప్డేట్స్ మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. లోకేష్, అన్న ప్రస్తుతం మనము ఈ యొక్క ఏదైతే చిరుత చిక్కిందో అదే ప్రాంతంలో ఉన్నాము. ఇది గిద్దలూరు మండలం నగరం గ్రామ సమీపంలో ఉన్న ఒక పాతబడిన ఫ్యాక్టరీ ఉంది. ఆ ప్రైవేట్ ఫ్యాక్టరీకి సంబంధించి ఒక గుంతని తవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్న గ్రామస్తులు ఆ గుంతలో చనిపోయిన ఈ యొక్క పశువుల కళేబరాలను వేస్తుంటారు. ఆ నేపథ్యంలో ఆ యొక్క చిరుత పులి కూడా ఆ వాసన పసికట్టి ఈ ప్రాంతంలో తనకు ఆహారం దొరుకుతుందనే ఒక ఉద్దేశంతోనే చిరుతపులి రావడం జరిగింది. ఆ యొక్క గుంతలో ప్రమాదవశాత్తు పడడం జరిగింది. అయితే ఆ గుంతలో నుండి గుంత లోతు ఎక్కువగా ఉండడం వలన ఆ యొక్క చిరుతపులి బయటికి రాలేని పరిస్థితి. ఆ యొక్క చిరుత గుంతలో ఎన్ని రోజుల కిందట పడిందనేది ఒక ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే 2-3 రోజులు అయ్యుండొచ్చు అనేది ఒక అనుమానాలు ఉన్నాయి తప్ప ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ఈ తరుణంలో ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఏదైతే మేకలు కాసేవారు ఉంటారో మేక కాపర్లు దాన్ని ఐడెంటిఫై చేశారు. ఆ యొక్క గుంతలో నుండి ఆ శబ్దాలు వస్తుంటుంది. ఆ పులి అరుపులను పసికట్టిన ఇక్కడున్న స్థానికులు అటవీ అధికారులకు ఈ యొక్క ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అటవీ అధికారులు ఈ యొక్క సంఘటన స్థలాన్ని చేరుకొని పూర్తి స్థాయిలో ఒక రిస్కీ ఆపరేషన్స్ అనేది మొదలు పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ యొక్క గుంత సుమారుగా 10 అడుగుల లోతులో ఉంటుంది. ఆ చుట్టూ ప్రాంతం అంతా గుంత ఉండడం కావడం చేత ఆ యొక్క చిరుతపులి బయటికి రాలేని పరిస్థితి. ముందుగా ఆ యొక్క గుంతలో ఒక బోన్ని ఏర్పాటు చేసి దానిపైన ఒక వలని పనడం జరిగింది. ఏదైతే వల నుండి తప్పించుకొని రావాలంటే మొదటగా బోన్లో ఉన్న పడాలా లేదంటే వలలో ఉన్న చిక్కునే పరిస్థితి అయితే కనపడుతుంది. ఆ రాత్రి నుండి నిన్న సాయంత్రం నుండి ఒక రిస్కీ ఆపరేషన్స్ అనేది కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ గ్రామ శివారులో ఉన్నది కాబట్టి చాలామంది ప్రజలు చూడడానికి వచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆ యొక్క చిరుతపులికి కూడా చాలా ఇరిటేషన్ కలిగిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆ చిరుతపులి ఇప్పటిదాకా అంటే కొద్దిసేపటి దాకా ఆ చిరుతపులి ఆ గుంతలో ఒక సొరంగ మార్గం లాంటిది ఒకటి ఉంది. ఆ యొక్క ప్లేస్లో నిద్రించడం జరిగింది. ఇప్పుడే కొద్దిసేపటి కిందటనే ఆ చిరుతపులి మేలుకొనింది. ఆ నేపథ్యంలో ఎప్పుడు ఇది ఒక చిరుతపులి ఆ బోన్లో పడుతుందా అనేది అటవీ అధికారులు వేచి చూస్తున్న పరిస్థితి. ఒకవేళ ఆ యొక్క చిరుతపులిని బయటికి తీసుకురావాలి, ఒకవేళ మత్తు ఇంజెక్షన్ ఇవ్వాలంటే ఆ యొక్క ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉందో అనేది తెలియకపోవడం చేత దాన్ని మత్తు ఇంజెక్షన్ ఇవ్వడానికి అధికారులు ఆలోచిస్తున్న పరిస్థితి. మొత్తం మీద తిరుపతి నుండి ఒక ప్రత్యేకమైన బృందం వచ్చి రిస్కీ ఆపరేషన్స్ అనేది కొనసాగుతుంది. ఏ నేపథ్యంలో ఈ యొక్క చిరుతపులిని బంధించి ఖచ్చితంగా అటవీ ప్రాంతంలో వదిలేయాలనేది అటవీ అధికారులు ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రిస్కీ ఆపరేషన్స్ అనేది కొనసాగుతుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో ఏదైతే మనం ఉన్నామో ఈ యొక్క దేవనగర గ్రామ శివారులో ఉన్నాం కాబట్టి ఒకవేళ చిరుతపులి ఈ యొక్క గ్రామంలో వచ్చి ఉంటే పరిస్థితి ఏ విధంగా ఉండేదనేది ఇక్కడ ఉన్న గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఏదైతే ఆహారం కోసము చిరుత వచ్చిందో అది ఆహారం కోసం వచ్చి గుంతలో పడడం జరిగింది. గుంతలో పడిన తర్వాతనే అటవీ అధికారులు స్పందించి దానికి పూర్తి స్థాయిలో అంటే ఆ చిరుతపులిని పట్టుకోవడానికి ప్రయత్నాలు అయితే ముమ్మరం చేస్తున్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ యొక్క నిన్నటి నుండి ఒక రిస్కీ ఆపరేషన్స్ అనేది కొనసాగుతున్నది. అయితే చిరుతపులి ఎన్ని రోజుల కిందట ఈ యొక్క గోతిలో పడింది, ఎన్ని రోజులైంది ఈ యొక్క గుంతలో పడినది అనేది తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న స్థానికులు మాత్రం గమనించిన తర్వాతనే ఆ చిరుతపులి యొక్క గుంతలో ఉందని చెప్పేసి ఐడెంటిఫై చేశారు. ఆ తర్వాతనే అటవీ అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వెంటనే అటవీ అధికారులు స్పందించి పూర్తిగా రిస్కీ ఆపరేషన్ చేసి ఏ విధంగానైనా కానీ ఈ యొక్క చిరుతపులిని పట్టుకోవాలనే ఒక ఆలోచన అయితే ఉన్నారు. ఇక్కడ పరిసర ప్రాంతంలో ఉన్న ప్రజలను కూడా ఇక్కడ నుండి వెళ్ళగొట్టే చేస్తున్నారు. ఎందుకంటే చిరుత ఏ క్షణం
ఏమైనా బయటికి రావచ్చు, బోన్లో పడవచ్చు అనే ఒక ఆలోచన అయితే ఉంది. ఒకవేళ ఇక జనాలు ఎక్కువగా ఉంటే మాత్రం ఇబ్బంది కలిగే పరిశ్రమ ఉంటుంది కాబట్టి జనాలను కూడా ఇక్కడ నుండి పంపించే ఏర్పాటైతే చేస్తున్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇంకా కొంత సమయం పట్టే అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుంది. అరుణ. రైట్ లోకేష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.